మేము ఉపవాసముండి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. 25 సంవత్సరాల ప్రతిష్టాత్మక చరిత్ర కలిగిన ఇమ్మానియేలు స్వస్థత గృహ పరిచర్యలు వారు నిర్వహించు ఉపవాస దీక్ష కూడికలు తేదీలు 2025 సెప్టెంబర్ 29, 30 మరియు అక్టోబర్ 1, 2 అనగా సోమ, మంగళ, బుధ, గురువారములు. సమయము ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 7 గంటలకు. స్థలము ఇమ్మానియేలు స్వస్థత గృహ పరిచర్యలు, కుంచనపల్లి. దైవ వర్తమానికులు బిషప్ దేవదాసు గారు, భీమవరం. యేసయ్య డాక్టర్ రవికుమార్ అయ్య గారిని అభిషేకించుకొని, అమ్మగారిని అభిషేకించుకొని ఈ స్థలంలో అనేక మంది రోగులను స్వస్థపరిచి మేలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మాస్టర్ వినయ్ మాథ్యూస్ గారు, హైదరాబాద్. ఇప్పుడు ఈ మనసులో ఏముండాలి? వాక్యాన్ని మనసులో పెట్టుకుంటే ఇవాళ కాకపోతే రేపు దేవుడు చేస్తాడు, ఇప్పుడు కాకపోతే రేపు దేవుడు చేస్తాడు, ఇవాళ కాకపోతే రేపు దేవుడు పిల్లల్ని ఇస్తాడు. స్తోత్రం. ఇవాళ కాకపోతే రేపు దేవుడు సొంత ఇల్లు ఇస్తాడు. ధైర్యంగా మాట ఎప్పుడు చెప్పగలవు? వాక్యము నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు. బిషప్ స్టీవెన్ గారు, విశాఖపట్నం. ఆరంభము చెప్పగలగాలండి. మానవుని ఉత్పత్తి చెప్పగలగాలి. మానవుడు పతనమైపోయిన విధము చెప్పగలగాలి. అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. అన్నిటి ఆరంభము చెప్పిన గ్రంథం పేరు చెప్పండి. ఎల్కే మృత్యుంజయ్ గారు, హైదరాబాద్. నేను ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలా సంఘాలు, చాలా మంది బహుశా నా కోసం వారు ఎదురు చూస్తూ ఉంటే, నేను ఇక్కడ ఇలాంటి గడియ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎందుకంటే ఈ సంఘం అంటే నాకు మిక్కుటమైన ప్రేమ. అయ్యగారు చెప్పినట్టుగా నా సంఘం అని అనేంతగా, మీ వాడను అని నేను భావించుకునేంతగా. కె జాన్ మంగాచార్యులు గారు, పెదలంక. నిజమైన దేవుడని పిలవబడటానికి, పిలిపించుకోవటానికి, ఆరాధింపబడటానికి తగిన అర్హతలు గల ఏకైక దేవుడు ప్రభువైన యేసువారు మాత్రమే. జె రాజేష్ కమల్ గారు, విజయవాడ. కప్పను తీసుకెళ్లి గిన్నెలో నీళ్లు పోసి దాన్ని పెట్టామనుకోండి, అది కంగారు పడుతుందా, ఎదుగుతుందా? ఎదుగుతుంది కదా. దాని కింద మంట పెట్టామనుకోండి, అదేం చేస్తుంది చెప్పండి? చక్కగా స్విమ్ చేసుకుంటే వెళ్తూ ఉంటుంది. మంట పెరుగుద్ది, అలవాటైపోయిన నీళ్ళలో ఎదటం మొదలు పెడుతుంది. కానీ నీళ్లు వేడెక్కిన తర్వాత ఏం చేయాలో పాలుపోక చచ్చూరుకుంటుంది. అలాగే ఎవరైతే ఉభయచర క్రైస్తవ్యాన్ని జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే లోకంలో లోకానుసారంగా, మందిరంలో మందిరానుసారంగా జీవిస్తూ ఉన్నారో, శ్రమ వచ్చినప్పుడు కప్ప తెచ్చినట్టు చేస్తారు. వార్త గాయకులు బ్రదర్ ప్రభుభూషణ్ గారు, విజయవాడ. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, మమ్ములను కొనిపోవా, రావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, మమ్ములను కొనిపోవా. బ్రదర్ జాషువా గరికి గారు, ఏలూరు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే. బ్రదర్ నజరేష్ గారు, వైజాగ్. విడిచిపెట్టు నా హృదయమా, నిబ్బరముగ నిరీక్షణ కలిగియుండుమా. నమ్ముకున్నవాడు నిజమైన దేవుడు, నెరవేర్చుతాడు ప్రతి వాగ్దానములు. ఆఖరి రోజు అనగా గురువారం బాప్తిస్మములు, బల్లారాధన, ప్రేమ విందు జరుగును. కుటుంబములుగా రండి, దైవాశీర్వాదములు పొందండి. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు డాక్టర్ బి రవికుమార్ గారు, సిస్టర్ అరుణ రవికుమార్ గారు మరియు ప్రిన్సీ అఖిల్ బ్లెస్సీ గారు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము.